సెప్టెంబర్ 15వ తేదీలోపు వాలంటీర్లకు జీతాలు చెల్లించకపోతే వీధి పోరాటాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటీర్ల గౌరవ అధ్యక్షుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కడప జిల్లాలోని హనుమాన్పేట సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అలాగే గతంలో రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామాలు చేసిన వాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ల మెడపైన నూతనంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి మెడపైన కత్తి వేలాడదీసి మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో ఉంచమని ఒకసారి, మీకందరికీ నెలకు 10,000 రూపాయల జీతం పెంచుతామని మరొకసారి, వాలంటీర్ల సిస్టాన్ని రూపురేఖలు మారుస్తున్నామని మరొకసారి, మీ ఉద్యోగాలు ఎక్కడికి పోలేదు, మిమ్మల్ని తీసేయడం లేదని మరొకసారి భిన్నమైనటువంటి ప్రకటనలు వెలువడ్డవే తప్ప గత 3 మాసాల కాలంగా వీరికి రావాల్సినటువంటి జీతాలు ₹1 కూడా రాకపోవడం అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేస్తూ వారి జీతాలు తక్షణ విడుదల చేయాలని చెప్పేసి మేము వాలంటీర్ల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 6వ తారీఖు నాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో, ఎండిఓ కార్యాలయాల్లో వీరందరి చేత అటెండెన్స్ తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సెప్టెంబర్ 15వ తారీఖు లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ జీతాలు ఇవ్వడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధంగా 10,000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పినటువంటి దానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఆ వైపున కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఆల్రెడీ రాజకీయ ఒత్తిళ్లకు తలవొగ్గి రాజీనామా చేసినటువంటి అనేక మంది వాలంటీర్లు వీధుల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున ఉండే వాలంటీర్లు కూడా తీసేస్తారని చెప్పేసి వీరికి రాజకీయ రంగు పులవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగం మీరిస్తామన్నా వాళ్ళు వస్తారు, అదేవిధంగా ఇంకొకరు వచ్చి అధికారంలోకి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా వాళ్ళు నిరుద్యోగులు కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎగబడ్డమనేటువంటిది అది ఆనవాయితీ. దానికి మీరు రాజకీయ రంగులు పులుముకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలను నాశనం చేస్తామంటే సాధ్యమైనటువంటిది కాదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లంతా కూడా ఐక్యంగా ఏకతాటిపైన నిలబడి మన ఉద్యోగాలను మనం కాపాడుకొని మన జీతాలు మనం పొంది గ్రామీణ రాజకీయంలో మన యొక్క ప్రయారిటీని పక్కన పెట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడంలో మన